అమ్మా అమ్మా మాయమ్మా అమ్మంటేనే నువ్వమ్మా. అమ్మా అమ్మా మాయమ్మా అమ్మంటేనే నువ్వమ్మా. చల్లంగా చూడాలమ్మా. దిక్కే నువ్వైనావమ్మా. మొక్కే దైవం నువ్వమ్మా. చల్లంగా ఏలవమ్మా. మో గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్ నాయనా. ఏంది మా గుడ్ మార్నింగ్ చెప్తే మూసుకు కప్పుకునే గుడ్ మార్నింగ్ చెప్తా ఉండవా? మామూలుగా అయితే టయానికి లేచే స్నానం చేసేసి గుళ్ళో అమ్మవారిలాగా లక్షణంగా తయారై ఉంటావా. ఇప్పుడేంది ఇంకా పడుకునే ఉండవా? మా బద్ధకంగా ఉందా? అవును నానా, కొంచెం పడుకుంటాను. ఏంది మా ఎప్పుడు లేనిదిట బతికిస్తుండవా? సరే కాసేపు పడుకోలే. ఇప్పుడు మధ్యాహ్నం భోజనాల కోసం షామియానా తెచ్చుకోవాలా? వాడికి అడ్వాన్స్ ఇవ్వాలా? అట్నే వంటోళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి వంట సామాన్లు అన్నీ తీసుకురావాలా? యాటలు కొనాలా? వీటికంతా డబ్బులు కావాలా? దాని గురించే వచ్చినా. అవునా, సరే నానా. ఆ బీరువాలో ఉంటాయి తీసుకో. తాళాల టేబుల్ మీద ఉంటాయి చూడు. ఏంది మా నీ చేతుల మీదుగా జరగాల్సిన పనులన్నీ నా మీద నెడుతుండవా? నేను బీరువాళ్ళ డబ్బులు తీసుకోవడమేందే? ఇది నువ్వు జరిపించాల్సిన కార్యం. అన్నీ నీ చేతుల మీదనే ఇయ్యాలా. లేచి డబ్బులు ఇచ్చి పడుకో. లేదు నాయనా, నేను లేవలేను. నువ్వే తీసుకో. ఏంది మా గొంతు ఏదో రకంగా ఉన్నదే? ఏమైందే? జ్వరం గిరం వచ్చినదా ఏమే? తీబాకో, దుప్పటి తీబాకో. ఏమైంది మా దుప్పటి తీస్తుంటే అంత కంగారు పడుతుండవా? జ్వరమా? అమ్మా ఏది నన్ను చూడండి. అమ్మా నువ్వురా, తీయకరా. ఏమైంది మా? నువ్వు ఈ గదిలో ఉండు బాకో. డబ్బులు తీసుకుని టప్పును బయటకు పోనాయినా. ఎక్కువసేపు ఉండకూడదాడా. మో ఏందమ్మా నువ్వు మాట్లాడేదే? చెప్పేది నాయనా. డబ్బులు తీసుకుని బిర్యానీ బయటికి పోయి ఆ ఏర్పాట్లు చూడిపో. అనుకున్న కార్యం చెయ్యి. మో మా నేను నీ గురించి అడగతా ఉంటే నువ్వేంది వేరే ఏదో మాట్లాడుతూ ఉండవా? మా లేమా ఏంది మూసు కప్పుకుని పడుకుని ఉండవా? ఏమిరా చెప్పిండా కదా డబ్బు తీసుకుని బిర్యానీ బొమ్మని. మో దుప్పటి అమ్మా ముందు. రే తీయదురా. ఏమైంది మా చెప్పు. అమ్మోరు పోసేసిందిరా. నువ్వు వీడుండేది మంచిది కాదు. అమ్మోరు నీకు సోకిందంటే మళ్ళీ ఆ బాధ నువ్వు భరించలేవు. పోరా బయటికి పో. పో మో ఏందమ్మా ఇదే? అమ్మా పోరా, పొమ్మంటున్నా కదా. బిర్యానీ పో. పోరా, ఈడుండు బాక. అమ్మా అట్నేమ్మా. అందరిని పిలిచేసినావన్నా? నేను చెప్పాల్సిన వాళ్ళందరూ చెప్పేసిన. నువ్వు చెప్పేసినావా? రే నాయనేడే? నాయన ఊళ్ళోకి పోయినాడు. ముఖ్యమైన వాళ్ళు భోజనానికి పిలిచేదానికి. రేయ్, మన తల ఒక పని టకటకా చేసామంటే తెగులుతుంది. నేను టైలర్ దగ్గరికి పోయి కొత్త బట్టలు తీసుకుని వస్తా. డబ్బులు అమ్మ డబ్బులు ఇచ్చిందా? రే షామియానా వాళ్ళ దగ్గరికి నేను పోతాను రా. కొంచెం స్టేజ్ గీసి బలంగా వేయించాలా. నువ్వు పోతే అట్ట ఎంతో ఏందో సరేనా? నేను పోతా. రే ముందు అని ఆపండి. నాయనకి ఫోన్ చేసి ఎవరిని పిలవద్దని చెప్పు. చెప్పిన వాళ్ళకి ఈరోజు విందు క్యాన్సిల్ అని చెప్పమను. ఏంటి విందు క్యాన్సిలా? ఏమైంది? ఏంది విందు క్యాన్సిల్ అంటా ఉంటారు? ఫోటోగ్రాఫరు వీడియోగ్రాఫర్ కూడా ఇప్పుడే కదా ఫోన్ చేసి మాట్లాడినారు. ఇంతలోనే విందు క్యాన్సిల్ అయింది. ఏమైనది? అమ్మకి పెద్దమ్మవారు పోసింది. అత్తకి అమ్మవారు పోసిందా? అవును, ఏర్పాట్ల కోసం డబ్బులు అడిగేదానికే అమ్మ రూమ్కి పోయినా. అమ్మ ఇంకా పడుకుని నిద్రపోతుంటే బద్ధకంతో నిద్రపోతుందేమో అనుకున్నా. తీరా చూస్తే అమ్మవారు పోసింది. అమ్మేమో డబ్బులు తీసుకుపోయి ఏర్పాట్లు చేయమనింది. కానీ ఇంట్లో అమ్మవారు పోతుంటే బయట మనిషే లోపలికి రాకూడదు. అట్లాంటిదే అమ్మని ఎట్ట పెట్టుకుని ఏర్పాట్లు ఎట్ట చేస్తాం? విందు పోతే పోయింది, ఇంకో రోజు పెట్టుకోవచ్చు. అమ్మకి ఎట్ట ఉండదురా ఇప్పుడు? పెద్దమ్మవారంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటది. ఉన్నట్టుండి అమ్మవారు పోయడం ఏంటి? నిన్న రాత్రి నేను మాట్లాడేటప్పుడు కూడా బానే ఉన్నారు కదా. అమ్మవారంటే ఫోన్ చేసి టెలిగ్రామ్ ఇచ్చి వస్తానని చెప్తారా ఏంది? అయిన దేవతలండి మా అమ్మకి అమ్మవారు బయటపోయింది. నిన్ననే కదా అమ్మవారికి అన్ని మొక్కులు తీర్చుకుంది. మొక్కులో ఏం తప్పు జరిగినాదో ఏందో అమ్మవారు ఇట్ట అత్త మీద పగబట్టినాది. ఇప్పుడు ఈ తిప్పలు పడాలింకా. అక్క ఏంటా మాటలు? ఊరుకో ముందు. ఇంట్లో ఎవరు చెప్పులేసుకొని తిరగబాకండి. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. రేయ్ ఎట్రా ఇప్పుడు? పాప అమ్మ బయటికి రాలేదు. అవ్వ అడిగిపోయింది. అవ్వ షుగర్ టెస్టుల కోసం పోయింది. అవ్వ అమ్మని చూసుకునేదానికి ఆపదో. మళ్ళీ ఆవిడికి అమ్మవారు
బాగా తెలుసు. పెత్తనం పేరుతో అమ్మని సతాయించి టార్చర్ పెట్టినందుకే అమ్మవారు పూసింది అమ్మకే. రే ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు? ఏమైనా అర్థం పడుతూ ఉండదా? మాకు తెలుసు మేమేం మాట్లాడుతున్నామో. నీ పెళ్ళాన్నే నీకు సేవలు చేసుకోమని చాలు. అమ్మని మేము చూసుకుంటాం. పూరే ఆ పనులన్నీ చేయొద్దని చెప్పు. నువ్వు చూసుకుంటావు అమ్మని, నేను చూసుకునేదా? పూరికి ఇవన్నీ అలవాట్లేదు, దానికి భయం, తెలీదు. దాన్ని ఇబ్బంది పెట్టద్దు. అయితే మేము చేసుకుంటాంలే, నువ్వేం అక్కర్లేదు. కోడలిగా అత్తని చూసుకోవడం నా బాధ్యత. దాంట్లో మీరు తలదూర్చకండి. ఏంది అమ్మ మీద తెగ మర్యాద ఉన్నట్టు ఓ ఇది చేస్తుండో? మాకు తెలుసు మా అమ్మని చూసుకునేదే. రే ఎక్కువ మాట్లాడుతుండవు, కొంచెం మర్యాదగా ఉండవు. ఆహా, నీ పెళ్ళం ఇన్నాళ్ళు మమ్మల్ని సతాయించి టార్చర్ పెట్టినప్పుడు లేదు కానీ ఇప్పుడు పొడుచుకొస్తుందా నీకు? రేయ్ ఆపండ్రా. ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పాల లేకుండా ఏందిరా ఈ పనికి మళ్ళీ గొడవ? అమ్మవారుంది. ఎవరు పడితే వాళ్ళు లోపలికి రాకూడదని అవతల వాళ్ళకి తెలియడం కోసం. ఎవరు చూసుకుంటారు? పోదాం పదా. ఒరే గావుందా, ఏంద్రా ఇది? దారి కట్టంగా బూడిద పోశారు, వేపాకులు తగిలించి పెట్టారు. ఏంది ఇదంతా? అవో చెప్పులు అట్ట దూరంగా ఇడిచేసిరా. ఏంద్రా చెప్పులు లేకుండా అట్టా? ఏంది అవతారం? ఇదేమో పసుపు చీర కట్టుకునుంది, ఈడేమో పసుపు నీళ్ళు పెట్టినారు. గుమ్మానికి గేటుకి ఈ యాపాకేంది? ఈడ ఈ బూడిదేందిరా? ఏంది 60 వ్యవహారాలు పెట్టిందా ఏంది? అవో ఊరికే పిచ్చి పిచ్చిగా మాట్లాడబాక. ఎంత వయసు వచ్చింది, ఇదంతా ఎందుకు చేస్తున్నావో తెలీదా నీకు? ఇదిగో ఈ 60 మేళం ఉంది కదా, ప్రపంచంలో ఎవ్వరికీ వీళ్ళంత భక్తి లేదు అన్నట్టు చేస్తుంటారు. అయినా ఈరోజు ఊరందరినీ విందుకు పిలుచుకుని ఏంది వేషాలు? అవో నోరు కొంచెం కంట్రోల్లో పెట్టుకో. ఇష్టం వచ్చిందల్లా వాగవాక. ఇదంతా చేసింది దేనికో తెలుసా? అమ్మకి పెద్ద మోరు పోసింది.
ఏంది మీ అమ్మకా? అవునవ్వా. ఊరే మీ అమ్మకి అమ్మవారు పోసిందంటే ఎట్టారా? నా బట్టలు అవి అన్ని దాని గదిలోనే ఉన్నాయి. ఒరే, ఆ బట్టలన్నీ తీసిచ్చేరా, నేను నీ గదిలోనే ఉంటాను. పో, కాళ్ళు కడుక్కుని పోయి నువ్వే తీసుకోపో. నేను ఆ గదిలో కడుగు పెట్టను. మళ్ళీ అమ్మవారు నా గాని సోకిందంటే నా పరిస్థితి ఏంది? అవో, నువ్వు అసలు మా అమ్మకి కన్న తల్లివేనా? ఆ? ఇట్ట మాట్లాడుతున్నావేందే? గీత ఇవన్నీ చేస్తా ఉందే, అమ్మని దగ్గరుండి చూసుకుంటా ఉంటుంది. కన్న తల్లివై ఉండే పోయి నీ బట్టలు తెచ్చుకోవడానికి ఇంత భయపడుతున్నావేందే? అవో, నువ్వే పోయి అమ్మని చూసుకోపో. ఏంది నేను చూసుకోవాలా? తర్వాత చూసుకునేదానికి నేనుండాలి కదా. ఏ పెద్దమ్మోరంటే తమాసానా? అయ్యో, ఆ గదిలోకి నేను ఎట్టా పోయేది స్వామి? ఏమవ్వా, మా అమ్మకి అమ్మోరు పోసిన దానికి నువ్వే ఇంత బెదురుతుండవు? మరి నా పిల్లం ఎట్ట చేసేదే? దానికేంద్రా, వయసులో ఉండాది. నేను పడితే లేసే వయసా నాది. ఆ రిస్క్లని నేను చేయలేనురా స్వామి. బామ్మగారు, మీరేం కంగారు పడకండి. నేనెలాగో అంటు ముట్టు లేకుండా సపరేట్గా పడుకోవాలి. మీరు మా గది వాడుకోండి. మీ బట్టలు అవి నేను తీసి పెడతాను. అమ్మయ్యా, దీనికుంటే పాటి జ్ఞానం నీకు లేదు. మనవడంట మనవడు. సాంబారే నయనరా నాయనా. హ, ఈ వయసులో కూడా నీకు ప్రాణం అంటే ఎంత తీపే. మరెవరికి లేదు ప్రాణం అంటే తీపి? అవును, మీ అమ్మ బయటికేం రాలేదు కదా? లేదులే, రూమ్లోనే ఉండాదే, నువ్వు పో. హా, సరే, నేను రూమ్లో ఉంటాను. నా బట్టలు కొంచెం తెచ్చియండి. నవ్వాలో ఏడవాలో కూడా తెలియట్లేదు గీత. అవ్వని చూడు, కన్న కూతుర్ని చూసుకునేదానికి భయపడి చేస్తా ఉన్నదే. అబ్బా వదిలేయండి. వయసైపోతే పెద్దవాళ్ళందరూ ఇలా చిన్నపిల్లల్లా మారిపోతారు. అది అర్థం చేసుకోండి. అనవసరమైన డిస్కషన్స్ కట్టిపెట్టి ముందు జరగాల్సింది చూద్దాం. పదండి పదండి. ఏమబ్బా ఏమబ్బా, ఇదిగోండి మీ బామ్మగారి బట్టలు. ఇచ్చేసేయండి. ఇచ్చేటప్పుడు పసుపు నీళ్లు జల్లి ఇవ్వండి కొంచెం. అలాగే ఆ బట్టలు ఇచ్చేశాక ఆ వేప మండలు తీసుకొచ్చి ఇటెయ్యండి. అత్తగారికి వేపాకులతోటి పడక ఏర్పాటు చెయ్యాలి. అట్నే. పొన్నటే మే గీత. అత్తా, మీరు ఈ వేపాకుల పడక మీద పడుకోండి. నువ్వు పో, నేను పడుకుంటా. సరే అత్తా.
నువ్వేం చేస్తున్నావే ఇక్కడ? వెళ్ళు, ఊరికే అటు ఇటు తిరక్కు, వెళ్ళు. వెళ్ళు. సారీ, దేనికి? నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. అప్ప అంతా చెప్పారు, చాలా తిట్టారు. నీతో మాట్లాడడానికి నాకు మొహం చెల్లడం లేదు. ఐఎమ్ సారీ. ఏడ్చావులే, వెళ్ళు. నీకు నా మీద కోపం లేదా? నీ మీద కోపడ్డానికి నేనేమైనా పిచ్చిదాన్నా? నిన్ను అపార్థం చేసుకుని అనరాని మాటలు అన్నాను. నిన్ను చాలా చులకనగా చూశాను. నీకన్నా పెద్దదాన్ని నేను, అయినా నాకు బుద్ధి లేదు. అసలు ఆలోచించడం కూడా చేతకాని వేస్ట్ దాన్ని. చాలు చాలు, నిన్ను నువ్వు తిట్టుకుంది చాలు. ఊరికే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉండకు, సరేనా? అటు ఇటు తిరగకుండా జాగ్రత్తగా ఉండు, నేను చూసుకుంటాను. నువ్వు ఇవన్నీ చేస్తున్నావు, నీకేమన్నా అవుతుందేమోనని భయంగా ఉంది. ఏమవుతుందే? ఏమీ కాదు, నేను జాగ్రత్తగానే ఉంటానులే. అయినా ఇదేం పెద్ద భూతం కాదు. శుచి శుభ్రత ఉంటే టక్కున మానిపోతుంది. అత్తగారికి అమ్మవారు త్వరగా తగ్గిపోతుంది చూడు. నువ్వెళ్ళు, నేను చూసుకుంటాను. నువ్వు జాగ్రత్త. ఎహె, నాకు తెలుసు, నువ్వెళ్ళు. ఊరికే చిరాకు పెట్టుకో. సారీ. ఒక పని చెయ్, ఓ పుస్తకం తీసుకుని 1000 సార్లు సారీ సారీ అని రాయ్. లేకపోతే ఫోన్ తీసుకుని సారీ సారీ అని రికార్డ్ చెయ్యి. నేను ఖాళీగా ఉన్నప్పుడు చదువుకుంటాను, వింటాను, సరేనా? వెళ్ళవే. ఇంత మంచిగా ఉండడం దీనికి ఎలా సాధ్యమవుతుంది? చెప్తున్నా, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటావా? ఎంత మాట వస్తే అంత మాట అనడం కాదు, కావలసిన మాటే వచ్చిందే. అసలు మీ చెల్లికి జీవితంలో ఏదైనా మంచి జరుగుతుందా చెప్పు? మా అమ్మ గొప్పగా మారిపోయి రిసెప్షన్ ఏర్పాటు చేసి అందరికి ఇందు భోజనం పెట్టాలనుకునిందే. అట్నే గోవింద్ గడికి మీ చెల్లికి తొలిరై ముహూర్తం చూసి పెట్టింది. ఆ మహాతల్లికి జీవితంలో ఏది మంచి జరిగేటట్లేదు. ఇప్పుడు ఆ దరిద్రం అంతా మనకు చుట్టుకుందే. సరదాగా ఒక ఫంక్షన్ చేసుకోలేకపోయాం. గౌరవంగా ఊరంతా పిలిచి భోజనాలు పెట్టేదానికి లేకుండా పోయే. ఛే అమ్మా, నిన్న మొత్తం ఊరంతా తిరిగి అందరినీ భోజనానికి పిలిచాం. ఇప్పుడు మళ్ళీ అందరికీ ఫోన్లు చేసుకునే ఇందు క్యాన్సిల్ అంటా ఉంటే ఒక్కొక్కళ్ళు ఎటకారంగా మాట్లాడతారు. మీ ఇంట్లో ఇందేందిరా సామి, తుఫాన్ వచ్చేస్తుందని అనుకున్నాము, ఇప్పుడు విందే ఆగిపోయిందా అంటా ఉంటారు. ఊళ్ళో వాళ్ళు ఏదో వాగితే దానికి మా చెల్లినంటావా? ఇప్పుడు జరగాల్సిన ఫంక్షన్ ఎందుకు ఆగిపోయింది? అత్తగారికి అమ్మవారు పోయడం వల్ల. దానికి మా చెల్లికి ఏమైనా సంబంధం ఉందా? మనసు మంచిదైతే అన్ని మంచిగా జరుగుతాయి. లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుంటే ఇట్లా అవుతాయి. మరి అలా ఇది చేసేదేం కాదు. ఆహా, పెత్తనం చేతికొచ్చిన దగ్గర నుంచి మళ్ళీ మా అమ్మ చేతికి తాళాలు వెళ్ళేంత వరకు ఎంతెంత సతాయించిందో, ఆవిడ విశ్వరూపం ఏందో మొత్తం చూపించింది. అయినా నీకు బుద్ధి రాలేదో? ఇప్పుడు మెల్లగా ప్యాం పుట్టుకొస్తుందా నీకు? ఏం చేసిందో ఎందుకు చేసిందో తెలుసుకోకుండా మీ ఇష్టానికి మీరు మాట్లాడొద్దు. నేను కూడా దాన్ని అపార్థం చేసుకున్నాను. ఇప్పుడు వెళ్ళి మాట్లాడాలంటే నాకు మొహం చెల్లడం లేదు. ఇప్పుడు మీ ఇష్టానికి మీరు నోరు పారేసుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోలేను నేను. ఏం చేస్తావే? మా చెల్లి గురించి మాట్లాడబాకండి, బాగుండదు చెప్తా ఉండా. అసలు ఇప్పుడు అత్తగారికి అమ్మవారు పోస్తే అన్ని దగ్గరుండి చూసుకుంటుంది ఎవరు? మా చెల్లి కాదు. దానికి జరగాల్సిన ముచ్చట జరగకుండా ఆగిపోయినా కూడా దానికి బాధపడకుండా ఇంటింటికి తిరిగి భిక్ష తీసుకునొచ్చి ఆ బియ్యం ఉడికించి అత్తకు చల్లపోస్తుంది. ఇంట్లో ఇంతమంది ఉండగా దానికే పట్టింది కర్మ. దాని మనసులో ఏది ఉంచుకునేది కాదు కాబట్టి ఇదంతా చేస్తుంది. చాలు చాలు, మీ చెల్లి పురాణం ఇంతటితో కట్టిపెట్టు.